అందరికీ ప్రైజ్లాడండి. మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటో చెప్పే ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందామండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, దేవుని నిమిత్తము మనము భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ సంతోషంగా ఆనందంగా భరించమని చెప్తున్నాడు. ఎన్ని నిందలు, ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ వాటిని సంతోషంగా భరించమని చెప్తున్నాడు. ఎందుకంటే వాటి కారణంగా పరలోకమందు మన స్థానం అనేది అధికమవుతుందని చెప్తున్నాడు. ఇంకో విషయం చెప్తానండి. సువార్తను ధైర్యంగా ప్రకటించినందుకు రాళ్లతో కొట్టబడిన మొదటి క్రైస్తవ అమరవీరుడు ఎవరో తెలుసా అండి? స్టీఫెన్ గారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో ఎన్నో ప్రాంతాలలో విశ్వాసులను చాలా హింసిస్తున్నారు. అయినప్పటికీ పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు మాత్రం బాధపడలేదండి. చెరసాలలో ఉండి పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళకు తెలుసు వాళ్ళు దేని కారణంగా అయితే వాళ్ళు హింసించబడుతున్నారో, వాళ్ళు ఎవరి కారణంగా అయితే శ్రమను పొందుతున్నారో దాని కారణంగా వాళ్ళు పరలోకమందు ప్రతిఫలం పొందుకుంటారని, వాళ్ళకు గొప్ప బహుమానం ముందుందని వాళ్ళకు తెలుసు. అందుకే సంతోషంగా ఆనందంగా చెరసాలలో వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. ఈ విషయం ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో విశ్వాసుల పోస్టులు పెట్టినప్పుడు ఆ పోస్టుల కింద కామెంట్స్ చూసినట్లయితే చాలా బాధిస్తుంది. ఎందుకంటే చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో ఆ కామెంట్స్ వల్ల ఒకవేళ మీరు ఆ కామెంట్స్ చదివి బాధపడి మీరు చెప్పే విషయాలను మీకున్న సాక్ష్యాన్ని చెప్పకుండా ఆగిపోతారేమో అన్న ఒక్క కారణంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల మీరు బాధపడి మీరు చెప్పాలనుకునే విషయాలు చెప్పకుండా వెనక్కి అడిగేయకండి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అందరికీ తెలియాలి, దేవుడు చేసే మేలులు అందరూ తెలుసుకోవాలి. అందుకనేసి మీ పోస్టుల కింద ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పటికీ మీరు ఏమాత్రం బాధపడకుండా, ఏమాత్రం భయపడకుండా దేవుడి కోసం మీరు శ్రమను అనుభవించి నిందలను భరించి ఎంత హింసించబడినప్పటికీ కూడా పోస్టులు పెడుతూనే ఉండండి. ఎందుకంటే పరలోకమందు దేవుడు మీ స్థానాన్ని అధికం చేస్తాడు, మీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని కారణంగా మనం శ్రమలు అనుభవిస్తున్నాం, అంతేకాని వేరే దేని కారణంగా కాదు. సో అందుకనేసి ఎవ్వరు కూడా దేవుని గురించి తెలిసిన విషయాలను, వాళ్ళకున్న సాక్ష్యాలను బయట చెప్పుకోవడానికి వెనకడుగు వేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా అండి? అందరికీ వందనాలు. ఆమేన్.